హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో రొయ్యల కర్రీ. మార్నింగ్ చేయాల్సింది ఈవినింగ్ చేస్తున్నాము. మార్నింగ్ కుదరలేదనమాట. సండే కదా, లేచేసరికి అందరికి లేట్ అయిపోయింది. బయటికి వెళ్ళేలోపు ఇంకా ఈరోజు ఇక్కడ ఫెస్టివల్, బోనాల ఫెస్టివల్ ఈరోజు సండే. అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళడం కుదరలేదు. మా దీవెన్ బాబుకి రొయ్యల కర్రీ రొయ్యలు ఉంటేనే అన్నం తింటాను. వాడు ఇలా మధ్యాహ్నం కూడా అన్నం కూడా తినలేదు. అది ఇది దీని చాక్లెట్స్ స్నాక్స్ తిన్నాడు. అవి తాగేసి కడుపు నింపుకున్నాడు. ఇప్పుడు అవి అయితే కానీ తిందని చెప్తున్నాడు. అందుకని వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి అసలు యాక్చువల్గా నేను పెద్ద పెద్ద రొయ్యలు ఇక సండే కదా బాగుంటాయి అనుకున్నాను. కాకపోతే చిన్నవే దొరికినాయి. ఇంక చిన్నయ్యనే ఏదైనా దాంతో అడ్జస్ట్ అవ్వాలి. మొత్తం అంతా మీడియం సైజ్ ఉన్నాయి, మరి మరి పెద్ద కాదు. ఇంత పెద్ద పెద్ద రొయ్యలు ఎప్పుడు తినలే. నేను మామూలు డైల్లో ఉంటాయి, సండే కదా కొంచెం ఉంటాయి అనుకున్నాను. పొద్దున పోతే ఉండేయేమో. పెద్ద రొయ్యలు అసలు ఇంతవరకు టేస్ట్ చేయలేదు. ఓకే, ఒకసారి తిన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాబీ గారు పంపించారు, జబర్దస్త్ బాబీ. అప్పుడు ఆ ఒలిచి ఫస్ట్ టైం అన్నమాట రొయ్యలు వాళ్ళు. నాకు మా అత్తయ్య రాక ఎడుదండి మీకు మొత్తం మధ్యలో కట్ చేసి ఎట్లా చేసినాం. అంతగా నచ్చలే. అప్పుడు వండడం కూడా రాకపోయేది అనమాట కర్రీ. అట్లా జరిగింది. ఓకే, ఫుల్ వీడియో అయితే ఉంటుంది కింద లింక్ చూసేసేయండి.